హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు సాయి టారో గైడెన్స్ ఛానల్. నేను మిహిమ. ఈరోజు నేను జనరల్ రీడింగ్ చేస్తున్నానండి. అది అలాగే ఇది టైమ్లెస్ రీడింగ్. మీరు ఎప్పటి నుంచి ఈ వీడియో చూస్తే అప్పటి నుంచి కౌంట్ అవుతుంది. సో ఈరోజు నేను చేస్తున్న టాపిక్ వచ్చి యూ వర్సెస్ దెమ్. మీ ఫీలింగ్స్, తర్వాత మీ పర్సనల్ ఫీలింగ్స్ కరెస్పాండింగ్గా మీకు పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి. సో నేను రెండు 1 by 1 తీస్తాను. సో మీ ఫీలింగ్స్ కొంచెం మ్యాచ్ అవుతూ ఉంటే సో యూ కెన్ వాచ్ దిస్ కంప్లీట్ వీడియో. ఓకే యూనివర్స్, ప్లీజ్ చెప్పండి. మా వ్యూవర్స్ ఫీలింగ్స్ చెప్పండి, మా వ్యూవర్స్ యొక్క ఫీలింగ్స్ చెప్పండి. సో మీ ఫీలింగ్స్ నేను లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీస్తాను కార్డ్స్. తర్వాత అలాగే మీ పర్సనల్ ఫీలింగ్స్ రైట్ హ్యాండ్ సైడ్ తీస్తాను. సో ఆ విధంగా మీరు చూస్ చేసుకోండి. లేదు రైట్ హ్యాండ్ సైడ్ వచ్చేటివి మీ ఫీలింగ్స్తో మ్యాచ్ అయినాయి అంటే యూ కెన్ కంటిన్యూ టేకింగ్ దట్ రైట్ హ్యాండ్ సైడ్ కార్డ్స్. ఓకేనా అండి? యూనివర్స్ చెప్పండి, మా వ్యూవర్స్ యొక్క ఫీలింగ్స్ ఏంటి? మా వ్యూవర్స్ యొక్క ఫీలింగ్స్ చెప్పండి. మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్. ప్లీజ్ గివ్ మీ వన్ క్లియర్ కార్డ్. మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ చెప్పండి. ఓకే, ప్లీజ్ గివ్ మీ కరెంట్ ఫీలింగ్స్ ఆఫ్ మై వ్యూవర్స్. మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ చెప్పండి. Give me a second only, only one shuffle, one more shuffle. It's just for my satisfaction. So మీరు క్లియర్గా చెప్పగలుగుతాను. If I'm clear with the shuffle and if I'm clear with the chords. Okay, I'm taking one chord. ఓకే, మీ మనసులో చాలా అంటే చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయండి. మీ మనసులో చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. అలాగే మీ పర్సన్ ఓకే, మీ పర్సన్ అయితే చాలా ఎలా ఉన్నారు అంటే హీస్ థింకింగ్ ఎ లాట్. టైం అంతా గడిచిపోతుంది. ఐ హ్యావ్ డన్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్. బట్ మీ నుంచి తను ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, మీ నుంచి సంథింగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. కాల్ కానీ లేకపోతే ఏదైనా అపాలజీ కానీ ఏదైనా తను ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. బట్ అది తనకు రావట్లేదు అనమాట, రిజల్ట్ లేదు. సో హీస్ ఫీలింగ్ సాడ్. ఓకే అండి, మా వ్యూవర్స్ ఫీలింగ్స్ చెప్పండి యూనివర్స్. ఓకే, మీరైతే అపాలజీ చెప్పాలి అని ఉన్నారనమాట. అంటే అపాలజీ చెప్పాలి అంటే ఒక ఆఫర్ చేయాలి, మీ పర్సన్కి ఆఫర్ చేయాలి, మీరిద్దరూ కలిసి ఉండాలి అని మీరు మీ ఫీలింగ్స్ అయితే అది మీ పర్సన్ దగ్గరికి వెళ్ళాలి అని ఉన్నారు. ఓకే యూనివర్స్, మా వ్యూవర్స్ పార్ట్నర్ యొక్క ఫీలింగ్స్. మా వ్యూవర్స్ పార్ట్నర్ యొక్క ఫీలింగ్స్. ఓకే, మీ పార్ట్నర్ చాలా అబ్సెస్డ్గా ఉన్నారండి మీ మీద. యువర్ పార్ట్నర్ ఈజ్ వెరీ అబ్సెస్డ్. మీకోసం తను 24/7 ఆలోచిస్తూనే ఉన్నారు. మీ పార్ట్నర్ మీకు తెలియకపోవచ్చు, బట్ మీ పార్ట్నర్ మాత్రం చాలా అబ్సెసివ్గా ఉన్నారు మీ మీద. ఓకే యూనివర్స్, మా వ్యూవర్స్ యొక్క ఫీలింగ్స్ చెప్పండి. మీరు అయితే ప్యాషనేట్గా ఉన్నారు, మీ పర్సన్ దగ్గరికి వెళ్ళాలి అని. కన్ఫ్యూజన్ ఉన్నా కూడా యు ఆర్ వెరీ ప్యాషనేటెడ్. ఓకే, మీ యూనివర్స్ మరి మా వ్యూవర్స్ యొక్క ఫీలింగ్సే చెప్పండి. మరీ కన్ఫ్యూజ్డే. మీరు మీ పార్ట్నర్ దగ్గరికి వెళ్ళాలని ఉంది, కానీ మళ్ళీ ఏం చేయాలి, ఎలా వెళ్ళాలి, వెళ్తే అంత సెట్ అవుతుందా లేదా, లేకుంటే ఇంతకు ముందు లాగానే నా పార్ట్నర్ నన్ను ఏమంటారు, మళ్ళీ నా పార్ట్నర్ నన్ను బాధ పెడతారా, సో ఆ విధంగా మీ పాస్ట్లో ఏం జరిగిందో కదా, సో అవన్నీ గుర్తొస్తున్నాయి. లేకుంటే మీకు చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. మీ పర్సనే కాదు, అనవసరంగా అతని దగ్గరికి వెళ్ళటం వల్ల మళ్ళీ అంతా రిపీట్ అవుతుంది. సో ఆ విధంగా మీరు చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఓకే యూనివర్స్, ప్లీజ్ గివ్ మీ ద ఫీలింగ్స్ ఆఫ్ మై వ్యూవర్స్ పార్ట్నర్. ఓకే, సో ఇంత చేసినా కూడా ఏమీ జరగట్లేదు. టైం అంతా గడిచిపోతుంది. సో నాకు ఎలాంటి రెస్పాన్స్ లేదు. సో అని తనకు స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి. సో చాలా స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయండి. మీ పార్ట్నర్ మీకు ఏమైనా ఒకవేళ మెసేజెస్ కానీ లేకపోతే మిమ్మల్ని ట్రై చేస్తున్నట్లున్నారు. సో మీరు ట్రై చేస్తున్నా మీరు రెస్పాండ్ అవ్వట్లేదేమో, అందుకని మీ పార్ట్నర్ చాలా అంటే చాలా మీరు నమ్మట్లేదేమో మీ పార్ట్నర్ని, అందుకని చాలా సఫర్ అవుతున్నారనమాట. ఓకే యూనివర్స్, ప్లీజ్ గివ్ మీ ద ఫీలింగ్స్ ఆఫ్ మై వ్యూవర్స్ పార్ట్నర్ అగైన్.
ఇంకా ఏం చేద్దాము. సో మిమ్మల్ని అప్రోచ్ అయ్యి మీకు మిమ్మల్ని ఎంత ఆలోచిస్తున్నా కూడా మీ నుంచి ఎలాంటి పాజిటివ్ రెస్పాన్స్ లేదు అని తను చాలా టెంపరెన్స్గా ఉన్నారనమాట. అంటే టెంపరెన్స్గా ఉన్నారు అంటే కంట్రోల్ చేసుకుంటున్నారు, ఆ అబ్సెసివ్నెస్ని కంట్రోల్ చేసుకుంటున్నారు. ఓకే యూనివర్స్, మై ఫీలింగ్స్ ఆఫ్ మై వ్యూవర్స్. ఓకే, ఇంకా మీకు తన పైన ఎంత ప్యాషన్ ఉన్నా కూడా తన పైన మీకు డౌట్ ఉంది కదా, అందుకని మీరు కంట్రోల్డ్గా మీరు ఒక బౌండరీస్ ఏర్పరచుకొని మీరు అలోన్గా ఉంటున్నారనమాట. అగైన్ యువర్ ఫీలింగ్స్. ఇంకా చాలా మీకు తన దగ్గరికి వెళ్ళాలి అని ఉందన్నమాట. యూ కెన్ ఏబుల్ టు రెస్పాండ్ టు యువర్ పార్ట్నర్. మీ పార్ట్నర్కి మీరు రెస్పాండ్ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళతో హ్యాపీగా ఉండొచ్చు, వాళ్ళకి ఆఫర్ చేయొచ్చు మీ లవ్ని కానీ లేకపోతే మీ టైంని కానీ మీరు ఆఫర్ చేయగలరు. కానీ మీకు చాలా ఆప్షన్స్ ఉండేసరికి, ఆప్షన్స్ అంటే మీరు చాలా మైండ్లో చాలా కన్ఫ్యూజ్డ్గా ఉన్నారనమాట. మీ పర్సన్ మారారా లేదా, లేకపోతే మీ పర్సన్ మంచిగా ఉంటారా, లేకపోతే మరీ అదే రిపీట్ చేస్తారా అని చాలా క్వశ్చన్స్ మీ మైండ్లో ఉన్నాయి కదా. అందుకే మీరే ఒక బౌండరీస్ ఏర్పరచుకున్నారనమాట. మీరు ఆ బౌండరీస్ని దాటగలరు. యూ కెన్ ఏబుల్ టు డూ దట్. కానీ మీరు ఇంకా నో, దిస్ విల్ నాట్ హ్యాపెన్ అగైన్. ఈ పర్సన్తో నేను ఉంటే మరి అదే రిపీట్ అవుతుంది, హీఈస్ నాట్ ఏ గుడ్ పర్సన్ అని మీరు అందుకే మీరే చేతులు ముడుచుకొని అలా నిల్చొని స్టక్ అయిపోయి ఉన్నారనమాట. ఓకే యూనివర్స్, నా వ్యూవర్స్ పార్ట్నర్ ఫీలింగ్స్. మీ పార్ట్నర్ ఫీలింగ్స్, ఎవరు మీ పార్ట్నర్ అయితే మిమ్మల్ని చేస్తున్నారండి. ఈ రీడింగ్స్ మాత్రము మీ పార్ట్నర్ మిమ్మల్ని షేర్ చేస్తున్నారు, బట్ మీరు మాత్రం ఇగ్నోర్ చేస్తున్నారు. మీ పార్ట్నర్ మీ గురించి ఆలోచిస్తున్నారు, మిమ్మల్ని షేర్ చేస్తున్నారు. ఓకే, ఇలా అయితే వచ్చింది. అట్లీస్ట్ ఇది మీ పాస్ట్ అయినా అయి ఉండాలి. ఓకేనా అండి. వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ ఫీలింగ్స్. ఇంకా అతను మిమ్మల్ని వదిలేద్దామన్నా కూడా తనకి మీ పైన ఉండే అది మీ మీద ఏదో మీకు వాళ్ళకి ఏదో కర్మ రిలేషన్షిప్ ఉందన్నమాట. సో అందుకని అతను మిమ్మల్ని వదలలేకపోతున్నాడు. అది పాస్ట్ లైఫ్ కనెక్షన్ మీది. సో అందుకని మిమ్మల్ని వదిలేయాలన్నా కూడా తను వదిలేయట్లేదన్నమాట. వదిలేయాలి అని ఉంది, కంట్రోల్ చేసుకుందాము అనుకుంటున్నారు, కానీ మీరు కావాలి. తనకు ఏదో ఒక పాస్ట్ కనెక్షన్ ఉంది కాబట్టి హీ ఈజ్ నాట్ ఏబుల్ టు ఫర్గెట్ యూ. ఓకే యూనివర్స్, మై వ్యూవర్స్ యొక్క ఫీలింగ్స్ ప్లీజ్. మీ ఫీలింగ్స్ వచ్చి తర్వాత మీకు ఒక ఆలోచన వచ్చిందనమాట. ఒక ఆలోచన అంటే మీ పర్సన్ మీద ఒక మంచి థాట్స్ కానీ అతని గురించి ఏదో మీకు తెలిసింది. సో మీకు తన గురించి ఏమో తెలిసింది. సో నెక్స్ట్ దాన్ని బట్టి వి విల్ గో, తను మంచివాడు అవుతాడేమో. సో కొంచెం మీకు ఏదైనా హోప్ వచ్చినట్లు ఉంది మీ పర్సన్ మీద. ఓకే యూనివర్స్, అగైన్ మై వ్యూవర్స్ ఫీలింగ్స్. ది వరల్డ్. సో మీకు మంచి ఆలోచన వచ్చింది, ఎందుకంటే మీకు అతనిపైన ప్యాషన్ ఉంది, మీకు ఇష్టం ఉంది కాబట్టి. కానీ ఇక్కడ ఏమవుతోంది, అగైన్ మీరు లేదు ఇంత ముందు జరిగిన వాటిని మరీ గుర్తు తెచ్చుకొని మరీ మీ కంట్రోల్లో మీరు ఉంటున్నారనమాట. మై వ్యూవర్స్ పార్ట్నర్ ఫీలింగ్స్ ప్లీజ్. తను మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి, మీతో హ్యాపీగా ఉండాలి అని తనను వాళ్ళకి తెలిసిన వాళ్ళని, సో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని, సో వాళ్ళతో అప్రోచ్ అవుతున్నారు, మీతో మ్యారేజ్ చేసుకోవాలని కూడా ఫీలింగ్స్ ఉందన్నమాట. అగైన్ మై వ్యూవర్స్ పార్ట్నర్ ఫీలింగ్స్. మీకు మీ లైఫ్కి ఒక స్టెబిలిటీ ఇవ్వాలి అని అనుకుంటున్నారు. మీ పార్ట్నర్ మీ లైఫ్కి స్టెబిలిటీ ఇవ్వాలి అనుకుంటున్నారు. యువర్ ఫీలింగ్స్. మీకు మరి మీ పర్సన్ మీద మీకు చాలా నమ్మకం ఉంది. సో అందుకని ఒక ఫ్యామిలీ పెట్టాలి, హ్యాపీగా ఉండాలి అనే ఆలోచన కూడా మీకు ఉందన్నమాట. యూ హ్యావ్ గుడ్ ఫీలింగ్స్ అయితే ఉన్నాయి, కానీ భయమే అనుకుంటాం మిమ్మల్ని ఆపుతోంది. భయం తప్ప ఇంకా వేరేటివి ఏమీ ఆపట్లేదు. సో యువర్ ఫీలింగ్స్ అగైన్. ఒక చోట అంటే యూ హ్యావ్ గుడ్ ఫీలింగ్స్ టువర్డ్స్ హిమ్, అంటే తన గురించి మంచి ఫీలింగ్స్ ఉన్నాయి, బట్ అలాగే ఒక నెగిటివ్ ఫీలింగ్ కూడా ఉంది. అందుకని మీరు డిసైడ్ చేసుకోలేకపోతున్నారు. అగైన్ యువర్ పర్సన్ ఫీలింగ్స్. మీ పర్సన్ అయితే మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి చాలా ఫాస్ట్గా రాబోతున్నారు. సో బికాజ్ తను ఏదో రియలైజ్ అయ్యాడు మీ గురించి. అగైన్ యువర్ పర్సన్ ఫీలింగ్స్.
యా, అగైన్ మీ పర్సన్ చాలా ఫాస్ట్గా రాబోతున్నారు బికాజ్ హీ ఈజ్ వెరీ ప్యాషనేటెడ్ విత్ యూ. ఓకే. అగైన్ యువర్ ఫీలింగ్స్. మీరు ఒకవేళ మరీ అతనితో స్టార్ట్ చేస్తే మళ్ళీ మొత్తం కొలాప్స్ అయిపోతుంది, ఇది మా రిలేషన్ కరెక్ట్ కాదు అనే ఉద్దేశంలోనే ఉన్నారనమాట. అగైన్ వన్ మోర్ కార్డ్. యా, ఇంకా టైం వచ్చినప్పుడు చూసుకుందాము, నాట్ నౌ అనేసి మీరు అంతా వదిలేసి కూర్చున్నారనమాట. యువర్ పర్సన్ ఫీలింగ్స్ వచ్చి మీ యాక్చువల్గా ది ఎంప్రెస్ తను ఏమనుకుంటున్నారంటే మీరు ది ఎంప్రెస్ లాగా ఉన్నారు. సో మీరు అందుకనే మిమ్మల్ని చూసి తను చాలా ఇన్స్పైర్ అయిపోతున్నారనమాట. మీరు చాలా డిగ్నిఫైడ్గా ఉన్నారు, అలాగే మీ దగ్గరికి వచ్చేయాలి, సో మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అన్న రీజన్ వచ్చి మీరు ది ఎంప్రెస్ లాగా ఉన్నారు. మీరు మీ గురించి ఆలోచిస్తున్నారు, మీ సెల్ఫ్ కేర్ మీరు తీసుకుంటున్నారు. లేకపోతే మీ లైఫ్లో ఎవరైనా థర్డ్ పార్టీ ఉన్నారా, తనని ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు, మీ లైఫ్లో ఎవరో థర్డ్ పార్టీ ఉన్నారా అని చాలా తనకు తనకు తను తను మీకు స్టెబిలిటీ ఇవ్వాలనుకుంటున్నాడు, కానీ మీ లైఫ్లో ఎవరైనా థర్డ్ పర్సన్ ఉన్నారా అని ఏమో డౌట్ కూడా ఉంది. ఎందుకంటే తనని మీరు ఇగ్నోర్ చేస్తున్నారు. తను మిమ్మల్ని ఎంత చేజ్ చేస్తున్నా కూడా యు ఆర్ ఇగ్నోరింగ్ హిమ్ అనమాట. సో అది అనమాట. అగైన్ మై వ్యూవర్స్ పార్ట్నర్ ఫీలింగ్స్ ప్లీజ్. ఓకే. అందుకనే తను ఇంకేం చేద్దాం అనుకుంటున్నారంటే ఇంకా చాలా స్ట్రెంగ్త్, నాకు నేను ధైర్యంగా ఉండాలి, తన లైఫ్లో ఇంకొకరు ఎవరో ఉన్నారేమో అందుకని తను ఇంత ఇంత పవర్ఫుల్గా ఉంది అని డిసైడ్ అంటే డెసిషన్కి అయితే వచ్చేసారు. లేదు అంటే మీ దగ్గరికి రావడానికి, మీరు ఇంత మంచి పొజిషన్లో ఉన్నారు కాబట్టి మీ దగ్గరికి రావడానికి తను ధైర్యం తెచ్చుకుంటున్నాడు అనమాట. అగైన్ మళ్ళీ మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి తనకున్న ప్యాషన్ వల్ల. అగైన్ మై వ్యూవర్స్ ఫీలింగ్స్ ప్లీజ్. ఓకే. మీకు న్యాయం జరగాలి అని అయితే అనుకుంటున్నారండి, మీకు న్యాయం జరగాలి అని అయితే అనుకుంటున్నారు. ఓకే. లేకపోతే ఈ కోర్సుని మళ్ళీ మనము ఒకవేళ రివైండ్ చేసుకుంటే, సో మీరు చాలా డిప్రెస్ అయ్యాడు. ఇన్ కేస్ ఇది మీ పాస్ట్ అయితే మీరు చాలా డిప్రెస్ అయిపోయి ఉన్నారు. సంథింగ్ మీరు తనకి అపాలజీ చెప్పినా కూడా తర్వాత ఏమైంది అంటే మీ మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చారు, ఎందుకంటే మ్యారేజ్ చేసుకున్నారు కదా, ఇక్కడ మ్యారేజ్ చేసుకున్నారు, మీకు స్టెబిలిటీ ఇవ్వాలని వచ్చారు. సో తన ప్రపంచం అంతా మీరే అయిపోయారు. బట్ ఫ్యామిలీలో హ్యాపీగానే ఉన్నారు, కానీ సడన్గా ఏదో కొన్ని కాంట్రవర్సరీస్ వచ్చి మీకు మీ పర్సన్కి తర్వాత ఏమైంది, మొత్తం అంతా కొలాప్స్ అయిపోయింది. సో టైం అనేది మీకు మారిపోయింది అనమాట. అది ఎందుకు మారిపోయింది, మీకు మ్యారేజ్ అయినా కూడా మీ మీ లైఫ్లోకి ఎవరో థర్డ్ పర్సన్ వచ్చారనమాట. మీ పార్ట్నర్ లైఫ్లోకి ఎవరో థర్డ్ పర్సన్ వచ్చారు. దానివల్ల మొత్తం అంతా కొలాప్స్ అయిపోయింది. మీకు న్యాయం జరగాలి అనుకుంటున్నారు. అలాగే ఆ థర్డ్ పర్సన్ మీ పర్సన్ లైఫ్లోకి చాలా ప్యాషనేటెడ్గా వచ్చారు. ఆ థర్డ్ పర్సన్ వల్లనే మీ లైఫ్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. సో మీ పర్సన్ చాలా ఆ పర్సన్ ఉండటం వల్ల చాలా ధైర్యంగా ఉన్నారు. సో ఈ విధంగా కూడా స్టోరీ వస్తుంది. సో మీరు 2 టైప్స్లా 2 విధాలుగా కూడా చూసుకోవచ్చు అనమాట. ఫస్ట్లో వచ్చి మీ పర్సన్ మీ మీద చాలా అంటే చాలా ప్యాషనేటెడ్గా ఉన్నారనమాట. మీరే ధైర్యం చేయలేదు అలాని వాళ్ళతో ఉండటానికి. సో మీరు చాలా కన్ఫ్యూజ్డ్గా ఉన్నారు. బట్ లాస్ట్కి ఏమైపోయింది, యువర్ పర్సన్ మేనేజ్ టు బీ విత్ యూ. మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవడానికి తను చాలా ఒప్పించేశారనమాట. సో కానీ ఓవరాల్గా మీ ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉంది, కానీ సడన్గా మొత్తం అంతా కొలాప్స్ అయిపోయింది. ఓకే. టైం మొత్తం చేంజ్ అయిపోయి కొలాప్స్ అయిపోయింది. అగైన్ మై వ్యూవర్స్ ఫీలింగ్స్ ప్లీజ్. సో మొత్తం టైం వచ్చేసింది, మీకు న్యాయం జరగాలి అనుకుంటున్నారు. మీరే ఇంకా దాన్ని ఏమంటారు, మీరు గివప్ ఇచ్చేసారనమాట. ఇంకా మీ పర్సన్ లైఫ్లో ఒక థర్డ్ పార్టీ ఉంది. సో ఇంకా నాకు న్యాయం జరగదు, టైం వచ్చినప్పుడే ఇంకా నేను నిరూపించుకోవాలి, టైమే నాకు సహాయం చేయాలి అని మీరు గివప్ ఇచ్చేసారు. ప్లీజ్ గివ్ మీ మై వ్యూవర్స్ పార్ట్నర్ ఫీలింగ్స్. ఓకే. మీ పర్సనల్ లైఫ్లోకి వచ్చిన అమ్మాయి చాలా అంటే చాలా డబ్బుల మనిషి అనమాట. షీ సో పిక్కీ, అంటే
తన మనీ కోసమే మీ పర్సన్ లైఫ్లోకి వచ్చింది. సో మీ పర్సన్ లైఫ్లోకి అయితే ఖచ్చితంగా మనీ కోసమే వచ్చిందండి ఆ పర్సను. సో ఖచ్చితంగా ఈ వీళ్ళు ఏదైతే చూద్దాము. ప్లీజ్ గివ్ మీ వన్ మోర్ ఫీలింగ్స్ ఆఫ్ మై వ్యూవర్స్ పార్ట్నర్. అగైన్ తను ఏమనుకుంటున్నారంటే, సో సో ధైర్యం చేసి థర్డ్ పర్సన్తో అనమాట, మీ మ్యూచువల్ ఫ్రెండ్స్తో వాళ్ళతో, అంటే తను ఎలా ఉన్నారు అంటే థర్డ్ పార్టీ వాళ్ళతోనే ఉన్నారనమాట. అంటే తను థర్డ్ పార్టీ చాలా పిక్ చూసి అన్నాను కదా, మనీ మైండెడ్. సో మనీ కోసమే అగైన్ థర్డ్ పార్టీ మాత్రము మనీ కోసమే మీ పర్సన్ దగ్గర ఉంది. ఓకే, తన ఫీలింగ్స్ తనైతే అదే అనుకుంటున్నాడు, డబ్బుల కోసమే ఉంటుంది. తనకు కూడా తెలుసు మనీ కోసమే ఆ థర్డ్ పార్టీ ఉంది అని. ప్లీజ్ షో మీ మై వ్యూవర్స్ ఫీలింగ్స్ అగైన్. ఓకే, తర్వాత మీకు కమ్యూనికేషన్స్ వచ్చాయన్నమాట. మీ పర్సన్ నుంచి అయితే కమ్యూనికేషన్స్ రాబోతున్నాయి. ఇప్పుడు మీకు న్యాయం జరగాలి అనుకుంటున్నారు కదా, సో యూ విల్ గెట్ కమ్యూనికేషన్ సూన్ ఫ్రమ్ యువర్ పార్ట్నర్. కానీ మీకు మనసులో ఒకటి, బయటికి ఒకటి. సో మీ ఇంట్యూషన్ ఏదో చెప్తోంది. మీ ఇంట్యూషన్ ఏం చెప్తోంది? మీ పర్సన్ కరెక్ట్ పర్సన్ కాదు, మీకు న్యాయం జరగదు అని మీ ఇంట్యూషన్ చెప్తోంది. అగైన్ యువర్ పార్ట్నర్ ఫీలింగ్స్. మీ పార్ట్నర్ వచ్చి నేను అనవసరంగా థర్డ్ పార్టీని చూస్ చేసుకున్నాను, సో మీరు మిమ్మల్ని మిస్ అయినాను అనే ఫీలింగ్ తనలో ఉందన్నమాట. అగైన్ యువర్ పార్ట్నర్ ఫీలింగ్స్. సో మీకోసమే అండి తన లైఫ్లోకి థర్డ్ పార్టీ వచ్చింది. సో థర్డ్ పార్టీ రావటం వల్ల మీ 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 లైఫ్ అనేది సడన్గా కొలాప్స్ అయిపోయింది. మీ డ్రీమ్ హౌస్ అనేది సడన్గా కొలాప్స్ అయిపోయింది. తను చాలా స్ట్రెంగ్త్ తెచ్చుకొని మరీ మీ దగ్గరికి రావాలి అని ట్రై చేస్తున్నారు. ఎందుకంటే థర్డ్ పార్టీ ఇది చూజీ పర్సన్ అన్నాను కదా, అది తెలుసుకున్నాడు. అందుకని మిమ్మల్ని మరీ స్టాప్ చేస్తున్నాడు మీ పర్సన్ ఈజ్ అగైన్ స్టాకింగ్ టువర్డ్స్ యూ. సో తను మిమ్మల్ని లాస్ అయిపోయడం తెలుస్తుంది. బట్ అగైన్ మీ గురించి కనుక్కుంటున్నాడు, మీ దగ్గరికి ఎలా రావాలి, మీ దగ్గరికి ఎలా వస్తే మళ్ళీ థింగ్స్ వర్కౌట్ అవుతాయి అని మళ్ళీ తను మళ్ళీ రీసెర్చ్ మొదలు పెట్టాడనమాట. అందుకని మీ దగ్గరికి మీకు న్యాయం జరగాలని మీ దగ్గరికి కమ్యూనికేషన్స్ వస్తున్నాయి. కానీ మీ ఇంట్యూషన్ అతను చెడ్డవాడు, హీఈస్ నాట్ గుడ్ పర్సన్ అని చెప్తోంది, మనసులో ఇష్టం ఉన్నా కూడా. అగైన్ యువర్ ఫీలింగ్స్. అందుకని మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చారు, మిమ్మల్ని అడుగుతున్నాడు, ఎందుకు ఇంతకు ముందు నన్ను మోసం చేసావు, థర్డ్ పార్టీతో ఎందుకు వెళ్ళావు అని మీరు అడుగుతున్నారనమాట. అగైన్ యువర్ ఫీలింగ్స్. మీకు ఆఫర్ చేయాలని ఉంది, చెప్పాను కదా, బయటికి మీ ఇంట్యూషన్ లోపలికి భయం ఉన్నా బయటికి మీరు ఆఫర్ చేయాలని అనుకుంటున్నారు. అగైన్ యువర్ పర్సన్ ఫీలింగ్స్. వెయిట్ చేస్తున్నాడు, మీ పర్సన్ వెయిట్ చేస్తున్నాడు అనమాట, మీరు ఆఫర్ చేయగలరు అని అతను తెలుసుకున్నాడు. సో యువర్ పర్సన్ ఈజ్ వెయిటింగ్. మీ పర్సన్ చాలా కష్టంగానే తర్వాత మిమ్మల్ని కానీ లేకుంటే థర్డ్ పార్టీని కానీ, అది చాలా టఫ్ అని తెలిసినా కూడా ఈ మూవ్ ఆన్, తను మూవ్ అయిపోయారనమాట. అంటే ఇంతకు ముందులాగా చేయటం ఆపేశారు. ఓకే, చేయటం ఆపేశారు, లేకుంటే ఆ థర్డ్ పార్టీతో కూడా ఉండడం ఆపేశారు. సో ఇది ఇక్కడ వచ్చింది కాబట్టి ఐ థింక్ మిమ్మల్ని చేయటమే ఆపేసినట్లు అనిపిస్తుంది ఇక్కడ. ఓకే, ఆ తర్వాత మరి మీరు ఎలా ఉన్నారు? ఓకే, మీ పర్సనే గుర్తొస్తున్నారు. మీ పర్సన్ మిమ్మల్ని అంత చేసినందుకు, మీకోసం అంత తాపత్రపడినందుకు ఇప్పుడు మీకు గుర్తొస్తున్నాడు మీ పర్సన్. మీరు ఎంత ఆలోచిస్తున్నా కూడా, ఏ పనిలో ఉన్నా కూడా మీ పర్సనే ఆలోచిస్తున్నారు. అగైన్ యువర్ ఫీలింగ్స్. మీ పర్సన్ని గుర్తొస్తున్నారు మీకు, కానీ మీ పర్సన్ చేసిన మోసం గుర్తొస్తుంది. ఇలాంటి పర్సన్స్తోనా చీటింగ్, అతను నిజంగా చీటర్ అనుకుంటున్నారు. అగైన్ యువర్ పర్సన్ ఫీలింగ్స్. మీ పర్సన్ ఫీలింగ్స్ కూడా మరి తను ఎంతగా మిమ్మల్ని చేసినా, తను ఎంతగా మీతో అపాలజీ చెప్పి ఉన్నా కూడా మీరు తనని అర్థం చేసుకోలేదు. సో ఇంకా మీరు అర్థం చేసుకోలేదు, థర్డ్ పార్టీ కూడా తనను మోసం చేసింది అని తను బ్యాక్ స్టాప్ ఫీల్ అవుతున్నాడు అనమాట. అగైన్ యువర్ పార్ట్నర్ ఫీలింగ్స్. సో తను హీల్ అవ్వాలని ప్రయత్నిస్తున్నాడు. సో తనన్నింటినీ వదిలేసి ఇంకా లాస్ట్కి తనందుకే తను రెస్ట్ తీసుకుంటున్నాడు అనమాట. సో ఇంకా అది ఎంపరర్ లాగా మీరు ఎంత
మీకు ఎంత గుర్తొస్తున్నా కూడా మీ పర్సన్ మీరు ఎంపరర్ లాగా చాలా సైలెంట్గా ఉంటున్నారు. అగైన్ యువర్ ఫీలింగ్స్. ఓకే, మీ పార్ట్నర్ మిమ్మల్ని మోసం చేశారు కదా, తను ఆల్రెడీ చీటర్. సో నా గురించి నేను చూసుకోవాలని మీరు ఎందుకు మీ వర్క్లో మీరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారనమాట. అగైన్ యువర్ పర్సన్ ఫీలింగ్స్. మీ పర్సన్కి న్యాయం జరగాలని దేవుడిని ప్రే చేస్తున్నారు అనమాట, గాడ్ని ప్రే చేస్తున్నారు. సో ఎందుకు నా లైఫ్ ఇలా అయిపోయింది, థర్డ్ పార్టీ నన్ను బ్యాక్ స్టాప్ చేసేసింది, నా పర్సన్ నన్ను అర్థం చేసుకోవట్లేదు అని మీ పర్సన్ గాడ్కి ప్రే చేస్తున్నారు. సో ఇంకా లాస్ట్కి ఇంత టైం అంతా అయిపోతుంది బట్ నథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ టు మీ అన్నట్లు తను వర్క్ చేస్తున్నారనమాట. ఇంకా పని అంటే ఇంకా ఏదో ఒకటి చెయ్యాలి అని తను ఆలోచిస్తూనే ఉన్నాడు, ఏదో చేస్తూనే ఉన్నాడు, వర్క్ అయితే స్టాప్ చేయట్లేదు. సో మీరైతే అనలైజ్ చేసుకుంటున్నారు, ఎందుకు ఇలా జరిగింది, ఏం చేస్తే బెటర్, ఇప్పుడు నా పర్సన్ నమ్మితే బెటరా, నమ్మకపోతే బెటరా, నా లైఫ్లో ఎలా ఉండాలి. సో అంతా మీ గురించి మీరు మీ పర్సన్ని వదిలేసి మీ పర్సన్ మీకు ఎంత గుర్తొస్తున్నా కూడా మీరు మీ గురించి మీరు ఆలోచిస్తున్నారనమాట. అగైన్ యువర్ ఫీలింగ్స్. మరి మీకు ఏమనిపిస్తుంది అంటే మీ పర్సన్కి మీరే మీకు మీ పర్సనే సోల్మేట్ లాగా, సోల్మేట్ ఏమో, అందుకనే తనంత బాధపడుతున్నారు, అందుకనే నాకు కూడా అలాంటి ఫీలింగ్స్ వస్తున్నాయి. సో నా పార్ట్నర్ నేను సోల్మేట్స్, తనతో ఉంటే చాలా బాగుంటానేమో అని మళ్ళీ మీరు అలా అనుకుంటున్నారు. అగైన్ యువర్ పార్ట్నర్ ఫీలింగ్స్. మీ పార్ట్నర్ ఫీలింగ్స్ కొత్తగా లైఫ్ స్టార్ట్ చేయాలి, బ్లైండ్గా వెళ్ళిపోవాలి అనేసి అనుకుంటున్నారు అనమాట. ఇంకేది ఆలోచించకూడదు, దేవుడిని నేను అడుగుతున్నాను కదా, గాడ్ నాకు ఏదో ఒక దారి ఇస్తాడు, సో అనుకుంటూ అట్లా స్టార్ట్ చేసేయాలి అని మరీ ఆలోచిస్తున్నారు. మీ పార్ట్నర్ ఫీలింగ్స్ చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారనమాట. ఇన్ని డేస్ అయిపోతున్నాయి కదా, మీ నుంచి ఏ రెస్పాన్స్ రాకపోయేసరికి తను చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు. మీ దగ్గరికి వచ్చేయాలి అంటూ తను ఏదో ఒకటి చేస్తున్నారండి, మీకు తెలియకుండానే, లేదా మీకు తెలిసినా కూడా తను బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే చేస్తున్నారు, ఎందుకంటే హీఈస్ వెరీ ఎమోషనల్ టువర్డ్స్ యూ. అలాగే మీ ఫీలింగ్స్ వచ్చి మీరు మీ పార్ట్నర్ ట్విన్ ఫ్లేమ్స్ అనుకుంటున్నారు, లవర్స్ అనుకుంటున్నారు. సో మీకైతే ఇప్పుడు ఫీలింగ్స్ స్టార్ట్ అయ్యాయండి. మీకు తన మీద నెగిటివ్ ఒపీనియన్ పోయి మీరైతే ఎప్పుడైతే అనాలిసిస్ చేయడం మొదలుపెట్టారో మీ పార్ట్నర్ మీ సోల్మేట్, మీ పార్ట్నర్ మీ లవర్ అని అనుకుంటున్నారు. అగైన్ యువర్ ఫీలింగ్స్. మీకు ఏదైతే ఒక క్లారిటీ వచ్చింది, మీ పార్ట్నరే ది బెస్ట్ ఫర్ యూ అని మీకు ఒక క్లారిటీ అయితే వచ్చింది. ఓకేనా అండి. తర్వాత మీ పార్ట్నర్కి సడన్గా మళ్ళీ కన్ఫ్యూజన్ స్టార్ట్ అయ్యింది. బ్లైండ్గా మొదలు పెడితే మళ్ళీ బ్లైండ్గా మొదలు పెడదాము, మరి మీ పార్ట్నర్ దగ్గరికి వెళ్దాము అని మీ పార్ట్నర్ అనుకుంటున్నారు. కానీ ఏం చేద్దాం, మళ్ళీ ఇంతకు ముందులాగానే మీరు అవాయిడ్ చేస్తారేమో అని తను భయపడుతున్నారనమాట. సో తర్వాత మళ్ళీ ఇంకొక కార్డ్ తీద్దాము. మీరు స్వార్థంగా అయిపోయారు, మీరు మీ గురించి ఆలోచిస్తున్నారు, తనని గురించి పట్టించుకోరు అని తను కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. ఓకే, సో మీ గురించి చెప్దాము. మీ గురించి ఓకే, దిస్ ఈజ్ ఫర్ యువర్ ఫీలింగ్స్. మీరు అనుకుంటున్నారు కదా, సో మీ పార్ట్నర్ కూడా మీ భయపడి మీ దగ్గరికి రావట్లేదు, సో ఇంక ఇదంతా అయిపోయింది అనే ఫీలింగ్స్లో ఉన్నారు. ఓకే, మళ్ళీ మీ ఫీలింగ్స్. ఓకే, మరి మీ థర్డ్ పార్టీ గుర్తొచ్చిందండి. మళ్ళీ థర్డ్ పార్టీ వలన మీ పర్సన్ మిమ్మల్ని హర్ట్ చేశారు కదా, సో మరి అదే జరుగుతుందేమో అని చాలా భయపడుతున్నారు. ఆ భయం అయితే ఉంటుంది, సో మీకు ఆ భయం అయితే ఉంది. సో ఇలా అందుకనే మీకు ఎంత అనిపించినా, మీ తన గురించి ఎంత పాజిటివిటీ ఉన్నా పాజిటివిటీ మీ దగ్గర పెట్టుకోండి. డోంట్ గో ఫర్ దెమ్. వాళ్ళ దగ్గరికి అయితే మీరు అప్రోచ్ అవ్వాలని ట్రై చేయకండి. ఓకే, యువర్ పర్సన్ ఫీలింగ్స్ నౌ. ఓకే, మీ పర్సనల్ ఫీలింగ్స్ అయితే మరి మీ దగ్గరికి తనలో ఎంత భయం ఉన్నా, తనలో ఎంత బాధ ఉన్నా మళ్ళీ మీకు ఆఫర్ చేయాలని అనుకుంటున్నాడు. అగైన్ యువర్ పర్సనల్ ఫీలింగ్స్. ఓకే, మీతో ఒక ఫ్యామిలీ స్టార్ట్ చేయాలి అని అయితే ఉందన్నమాట అతనికి. అగైన్ యువర్ ఫీలింగ్స్. ఓకే, మీకు కూడా గ్రౌండ్ వర్క్ చేయాలి, ఇలా ఉంటే ఆ సిచ్యుయేషన్ ఎండ్ అయిపోయినట్లుంది, థర్డ్ పార్టీ సిచ్యుయేషన్ ఎండ్ అయిపోయింది అని అనుకుంటున్నారు. సో మీరు ఒక గ్రౌండ్ వర్క్ చేయాలి, మీ పార్ట్నర్కి ఆఫర్ చేయాలి అనుకుంటున్నారు. సో డివైన్ అయితే మీ పర్సన్కి ఒక ఆఫర్ అయితే ఇస్తుంది, ఎందుకంటే డివైన్కి మీ పర్సన్ ప్రే చేస్తారు కదా, సో డివైన్ మీ పర్సన్కి ఆఫర్ చేస్తుంది. సో దానివల్ల మీతో హ్యాపీగా ఉండొచ్చు. సో ఇప్పుడు మీ ఫీలింగ్స్ చూద్దాము.
మీ ఫీలింగ్స్ అయితే సో మీ ఫీలింగ్స్ కూడా డివైన్ ఆల్రెడీ మీ పర్సన్కి హెల్ప్ చేస్తుంది అంటే సో మీకు కూడా మంచి మంచి థాట్స్ వస్తున్నాయి. సో మీరు కూడా తనతో హ్యాపీగా ఉండాలి అని ఆలోచిస్తున్నారు. సో అగైన్ యువర్ పర్సన్ ఫీలింగ్స్ మీ పర్సన్ చేంజ్ అవుతున్నాడండి. మీ పర్సన్ ఈజ్ చేంజింగ్. ఓకే, అగైన్ యువర్ పర్సన్ ఫీలింగ్స్. ఓకే, మీ పర్సన్కి చాలా తనలో చేంజ్ వస్తుంది కాబట్టి మనసులో ఎంత ప్రేమ ఉన్నా కూడా ఈజ్ కంట్రోలింగ్ అనమాట. ఓకే, యువర్ ఫీలింగ్స్ నౌ. ఓకే, మీకు రీయూనియన్ కలగబోతుందండి. మీకు రీయూనియన్ జరగాలని కూడా ఉంది. ఓకే, అండ్ యువర్ ఫీలింగ్స్. ఓకే, బ్యాలెన్స్ చేయాలి, మాకు రీయూనియన్ జరిగిన తర్వాత బ్యాలెన్స్డ్గా ఉండాలి అనుకుంటున్నారు. అండ్ యువర్ పర్సన్ ఫీలింగ్స్. మీ పర్సన్కి మీ పైన చాలా అంటే చాలా లవ్ ఉంది, మదర్లీ లవ్ ఉంది. సో మీ పర్సన్ నిజంగా మారారు. యూ కెన్ బిలీవ్ యువర్ పర్సన్. ఓకే, మీ పార్ట్నర్ ఫీలింగ్స్. ఓకే, మీ పర్సన్ కొంచెము స్టేబుల్గా ఉండాలి అని కూడా అనుకుంటున్నారు. సో మీకు మంచి మంచి లైఫ్ని ఆఫర్ చేయాలి అని కూడా అనుకుంటున్నారు. అండ్ యువర్ ఫీలింగ్స్, మీకు గాడ్ ఒక మంచి ఛాన్స్ ఇవ్వబోతున్నాడు మీకు. అలా రీయూనియన్ కోసం మీకు మంచి మీ లైఫ్ కొత్తగా స్టార్ట్ అవ్వబోతుంది. అగైన్ యువర్ ఫీలింగ్స్. ఓకే, మీ విష్ కూడా ఫుల్ఫిల్ అవుతుంది. ఓకేనా, ఇదంతా ఫ్యూచర్ అనుకుంటున్నారు. మీ విష్ కూడా ఫుల్ఫిల్ అవ్వబోతుంది. యువర్ పార్ట్నర్ ఫీలింగ్స్, మీ గురించి మీ 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 యొక్క పాస్ట్ ఉంటుంది కదా, మంచి మంచి పాస్ట్. సో అవన్నీ రివైండ్ చేసుకుంటున్నాడు మీ పార్ట్నర్ ఫీలింగ్స్. బట్ అవన్నీ రివైండ్ చేసుకుంటూ ఉంటే మీకు మీ పార్ట్నర్కి చాలా భారంగా ఉంది. ఎందుకు భారంగా ఉంది? సో అవన్నీ ఇప్పుడు లేవు కదా. సో తను నన్ను చాలా ఇష్టంగా చూసుకుంది, తను నాకు మదర్లీ లవ్ ఇచ్చింది. కానీ థర్డ్ పార్టీ వల్ల, కొంచెం మనీ మైండెడ్ వల్ల నేను తనని లాస్ట్ అయిపోయాను అని చాలా భారంగా ఉంది అతనికి. బట్ మీకైతే డివైన్ ఒక ఛాన్స్ ఇస్తుంది. మీ విష్ కూడా ఫుల్ఫిల్ అవుతుంది. ఇది మరి మీ ఒకే డివైన్. సో మీరు మేనిఫెస్టేషన్ టెక్నిక్ చేస్తే ఖచ్చితంగా మీ విష్ ఫుల్ఫిల్ అయిపోతుంది అనమాట. అగైన్ యువర్ ఫీలింగ్స్, మీకు ఖచ్చితంగా ఈక్వల్ గివ్ అండ్ టేక్ వస్తుంది. మీ విష్ అయితే ఖచ్చితంగా ఫుల్ఫిల్ అవుతుంది. ఓకే, అలాగే మీ పార్ట్నర్ ఫీలింగ్స్ అయితే ఇంకా ఆ పాస్ట్ అంతా గుర్తు తెచ్చుకుంటూ ఉంటే తనకు చాలా భారంగా ఉందన్నమాట. అనవసరంగా నేను థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళాను అని. సో ఆ ఆలోచనలన్నీ వద్దు అనుకుంటున్నాడు. సో ఆ ఆలోచనతో పోరాడుతున్నారనమాట మీ పర్సన్. అగైన్ యువర్ పర్సన్ ఫీలింగ్స్, అందుకని మీ దగ్గరికి రావడానికి అయితే ట్రై చేస్తున్నాడు. అగైన్ యువర్ ఫీలింగ్స్, మీరైతే ఇంకా అంత దేవునికి వదిలేస్తారు. ఆ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ అన్నీ చేసేసి సో మీరు మేనిఫెస్ట్ చేసుకుంటూ మొత్తం అంతా సరెండర్ అయిపోయారు అనమాట దేవుడికి. అగైన్ యువర్ ఫీలింగ్స్. సో మళ్ళీ మీకు అన్యాయం జరగకుండా ఉంటే చాలు అనుకుంటున్నారు. మళ్ళీ మీ పార్ట్నర్ ఫీలింగ్స్, మీ పార్ట్నర్కి వన్స్ బాగా జరుగుతుంది అనిపిస్తుంది, వన్స్ తర్వాత మరి నెగిటివ్గా అనుకుంటారు, లేదంటే పాజిటివ్గా అనుకుంటారు. ఒకటైతే డిసైడ్ అయిపోయారు మీ పార్ట్నరు. అగైన్ కానీ మీ పార్ట్నర్ వస్తే తను కరెక్ట్గా ఉంటారా లేదా, తను ఏమైనా మీరు మీ పార్ట్నర్ని ఇగ్నోర్ చేసినందుకు మీకు ఏమైనా మీ పార్ట్నర్ క్వశ్చన్స్ అడుగుతారా, లేకపోతే మీకే చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, అగైన్ వస్తే చూసుకుందాం, వచ్చిన తర్వాత అడుగుదాము అని మళ్ళీ మీరు అలాగ ఉన్నారనమాట. సో ఫైనల్గా మీకు ఈ హ్యాపీ ఫ్యామిలీ అయితే ఉండబోతోంది అండి. అది ఈ కంప్లీట్గా మీరు తర్వాత మీ పర్సన్ ఫీలింగ్స్ అయితే ఇలా ఉన్నాయి. సో మీ పర్సన్ అయితే ఖచ్చితంగా ఒక డిసైడ్ అయిపోయారు. కొంచెం మంచి ఫీలింగ్స్ ఉన్నాయి, కొన్ని నెగిటివ్ ఫీలింగ్స్ ఉన్నాయి మీ మీద. అంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా చేయరా అన్న విషయం మీద రెండు విధాలమైన ఫీలింగ్స్ ఉన్నాయి. బట్ తను ఆల్రెడీ ఒకటి చెయ్యాలి అని అయితే నిర్ణయించుకున్నారు. మీకైతే ఖచ్చితంగా మంచి ఫ్యామిలీ పెట్టాలని ఉంది. బట్ వచ్చిన తర్వాత మీరు క్వశ్చన్స్ అయితే అడుగుతారు మీ పర్సన్ని. సో మీ పర్సన్ కూడా మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతారేమో అని అనుకుంటున్నారు. మీకు ఒక డివైన్ అయితే ఒక ఛాన్స్ ఇచ్చింది మీ కోరిక ఫుల్ఫిల్ అవ్వడానికి. సో దానికోసం మీరు మేనిఫెస్టేషన్ కూడా చేస్తున్నారు. సో మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ కూడా వస్తుంది, మీరు అందులో డౌట్ పడకండి. కానీ మీరు కొంచెము ఈ నేచర్ లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఒకరిపైన ఒకరు గెలవటం అనేది ఎవరితో అయినా కూడా ఇట్ ఈస్ రాంగ్ థింగ్, అన్లెస్ అది ఒక కాంపిటీషన్ అయితే. బట్ ఫ్యామిలీ అన్నప్పుడు, ఫ్యామిలీ ఒక రిలేషన్ అన్నప్పుడు ఇలా అనేది ఉండకూడదు. ఓకే, మీరు గాడ్కి సరెండర్ అయిపోవడం కూడా కరెక్టే. సో
మీరు వచ్చినప్పుడు కూడా అన్ని క్వశ్చన్స్ అడగడం కూడా కరెక్టే. సో మీకైతే ఫైనల్గా ఒక హ్యాపీ ఫ్యామిలీ కూడా ఉంటుందన్నమాట. ఇది అనమాట ఓవరాల్ స్టోరీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. సో ఈ సైకిల్ అనేది ఇది ఒక కంప్లీట్ సైకిల్. ఈ సైకిల్లో ఇప్పుడు జరుగుతూ ఉండొచ్చు, లేకుంటే జరిగిపోయి ఉండొచ్చు, లేకపోతే ఫ్యూచర్లో జరగచ్చు అనమాట. సో ఇది అనమాట కంప్లీట్ స్టోరీ. మీ పాస్ట్లో మీ పర్సన్ మిమ్మల్ని చేశారు. మీరు తనను ఎందుకు డౌట్తో, ఎందుకంటే ఇంతకుముందు మీరు తనకి ఆఫర్ చేసినా కూడా తను మీకు బ్యాక్ స్టాప్ చేశారనమాట. అందుకని కన్ఫ్యూజ్ అయ్యి మీ పర్సన్ని మీరు ఇగ్నోర్ చేశారు. దానిపైన ఇష్టం ఉన్నా కూడా మీ పర్సన్ మిమ్మల్ని కంటిన్యూస్గా చేస్తూనే ఉన్నారు, కానీ మీరు ఇగ్నోర్ చేశారు. కానీ ఫైనల్గా మీ పర్సనల్ లైఫ్లోకి ఒక థర్డ్ పార్టీ వచ్చింది. అంటే మీతో మ్యారేజ్ చేసుకున్నారు. మిమ్మల్ని మీరు వద్దు అనుకున్నా కూడా మీ పర్సన్ మిమ్మల్ని చేసి మిమ్మల్ని మ్యారేజ్ కూడా చేసుకున్నారనమాట. అంటే అలాంటి ప్రపోజల్ వరకు మీకు తీసుకెళ్లారు. నేను పెళ్లి చేసుకుంటాను అన్నట్లు మిమ్మల్ని నమ్మించారు. కానీ మీరు కొన్ని రోజులు బాగానే ఉన్నారు. కానీ సడన్గా మీ పర్సన్ లైఫ్లోకి ఒక థర్డ్ పర్సన్ రావటం వల్ల మీరు ఊహించుకున్న లైఫ్ మొత్తము స్మాష్ అయిపోయింది, స్పాయిల్ అయిపోయింది. సో ఆ స్పాయిల్ అయిపోవడం వల్ల మీరు మీ పర్సన్ని ఇంకా నమ్మకూడదు అనుకున్నారనమాట. కానీ మీ పర్సన్ కూడా లాస్ట్కి ఏం తెలుసుకున్నాడు, థర్డ్ పార్టీ మనీ మైండెడ్, థర్డ్ పార్టీ నుంచి నేను వెళ్ళిపోవాలి, లేకపోతే మీ లైఫ్లోని ఎవరైనా థర్డ్ పార్టీ ఉందని తన డౌట్తో మిమ్మల్ని మీరు అనుకున్నవన్నీ, అంటే మీ పర్సన్ మిమ్మల్ని డౌట్ పడుతున్నారని కూడా మీరు హర్ట్ అయినారనమాట. అందుకనే మీరు ఇంక మరి మీ పర్సన్ని నమ్మకూడదని డిసైడ్ అయిపోయారు. బట్ థర్డ్ పర్సన్స్ వల్ల ఇది జస్ట్ సమ్మరీ చెప్తున్నాను. నాకు ఇక్కడ స్టోరీ వచ్చిందని ఒక సమ్మరీ చెప్తున్నాను. మీ మ్యూచువల్ ఫ్రెండ్స్ వల్ల, లేకపోతే ఇంకా ఎవరి వల్ల మీ గురించి తెలుసుకున్నారండి. మీ గురించి తెలుసుకున్నాక తను చాలా హర్ట్ అయిపోయాడనమాట. సో తను చాలా హర్ట్ అయిపోయి మళ్ళీ మీ దగ్గరికి చేజింగ్ రావాలి అని మరీ మీ దగ్గరికి రావడం మొదలుపెట్టారు. బట్ స్టిల్ మీరు ఇగ్నోర్ చేస్తున్నారు. ఎందుకంటే మీ పర్సన్ మిమ్మల్ని బ్యాక్ స్టాప్ చేశారు, మోసం చేశారు అనుకున్నారు. కాబట్టి మీ పర్సన్ మీకు ఎంత గుర్తొస్తున్నా కూడా మీరు ఇగ్నోర్ చేశారు. తర్వాత మీ పర్సన్ హీల్ అవ్వడానికి ట్రై చేశారు, గాడ్కి ప్రే చేస్తున్నాడు, మీతో ఉండాలి అనుకుంటున్నారు. మీకు కూడా ఇంకా సైమల్టేనియస్గా అప్పుడే మీ పర్సన్ గురించి మంచి ఫీలింగ్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. మీ క్లారిటీ వచ్చింది మీ పర్సన్ మీద, కానీ మీ థర్డ్ పార్టీ గుర్తొస్తుంది. సో అవన్నీ జరగడం వల్ల మీరు మీ పర్సన్ గుర్తొస్తున్నా కూడా ఇగ్నోర్ చేయడం మొదలు పెడుతున్నారు. ఇంకా ఫైనల్గా మీకు గాడ్ ఒక ఛాన్స్ ఇచ్చింది. మీ పర్సన్ అయితే మళ్ళీ మీ పాస్ట్ గుర్తు చేసుకుంటూ చాలా భారంగా ఉందని ఆపుకుంటున్నారనమాట. ఫైనల్గా మీకు గాడ్ ఒక ఛాన్స్ ఇచ్చాడు. అందుకని దాన్ని ఇవ్వడం వల్ల మీరు మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. మీ విష్ ఫుల్ఫిల్మెంట్ మీ పర్సనే అని అనుకుంటున్నారు. మొత్తం అంతా దేవుడికే వదిలేస్తాడనమాట. బట్ వచ్చిన తర్వాత మళ్ళీ అడగాలి. బట్ అడగడం అనేది కరెక్టే. వచ్చిన తర్వాత మళ్ళీ ఈ విధంగా జరగకూడదు అని మీరు అడగాలి అనుకుంటున్నారు. మీకు ఒక మంచి తనతో ఫ్యామిలీ కావాలి అని అయితే ఉందండి. అలాగే మీ పర్సన్ అయితే పాత జ్ఞాపకాలు గుర్తు రాకూడదు అనేసి ఉన్నారు. సో తనకు కూడా మీ దగ్గరికి రావాలని ఉంది. బట్ రావాలి అంటే మీరు యాక్సెప్ట్ చేస్తారు చేయరు అని అనుకుంటున్నారు. అండ్ ఫైనల్గా ఒక డెసిషన్ అయితే తీసుకున్నారు. సో ఆ డెసిషన్ మళ్ళీ నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ తెలుసుకుందాం అనమాట. మీకైతే మీ మనసులో అయితే ఎలా ఉంది, మీ పర్సన్ ఫీలింగ్స్ అయితే ఎలా ఉన్నాయండి. సో ఇది మీ పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్. ఓకే, ఫ్యూచర్ ఇంకా ఒకవేళ మీరు మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ అయితే నేను నిన్న ఒక వీడియో పెట్టాను. సో ఖచ్చితంగా అది చేయండి. మీకు ఖచ్చితంగా ఇలాంటి మంచి ఫ్యామిలీ వస్తుంది. ఓకే, ఇది అండి. సో ఇది మీకు రెజొనేట్ అయితే చూడండి. ఓకే, అలాగే నా రీడింగ్స్ ఈ రీడింగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.